రథసప్తమి అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది చిక్కుడుకాయలతో చేసిన రథం, అలాగే జిల్లేడాకులు, రేగిపళ్ళతో చేసే స్నానం. మరి జిల్లేడాకులు, రేగిపళ్ళతో స్నానం చేసేటప్పుడు అందరూ ఒక శ్లోకం చెప్పుకుంటారు. ఆ శ్లోకం మేము కూడా ప్రతి సంవత్సరం చెప్పుకునేవాళ్ళం. ఆ శ్లోకం మీకు చివరిలో చెప్తాను. ముందైతే ఈ చిక్కుడుకాయల రథం సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికోసం ముందుగా 4 సమాన సైజున్న చిక్కుడుకాయలని తీసుకొని వాటితో ఫ్రేమ్ కట్టుకోవాలి. సో, ఇక్కడ నేను కింద ఒక 4, పైన ఒక 4, 2 లేయర్స్‌లో కడుతున్నాను కాబట్టి వీలైనంత వరకు అన్నీ ఈవెన్‌గా ఒకే సైజున్న చిక్కుడుకాయలని తీసుకుంటే మనకి రథం చూడడానికి కొంచెం నీట్‌గా చక్కగా వస్తుందనమాట. సో, ముందు ఒక వైపు కట్టేసుకున్న తర్వాత సెకండ్ వైపు కట్టుకుంటే మీకు ఆ పుల్లలు గుచ్చుకోవడం అనేది ఈజీ అవుతుందనమాట. లేదంటే మొత్తం ముందు కట్టేసి తర్వాత పైన కడుతుంటే ఈ పక్క నుంచి అవి సాగిపోతాయి. సో, నేను చూపించిన విధంగా కట్టుకుంటే చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతాయి. ఇప్పుడు వీటిపైన రథం పైన గోపురం కట్టినట్టు నేను 4 చిక్కుడుకాయలని ఒక పుల్లకి గుచ్చి మీకు వీడియోలో చూపించిన విధంగా రథానికైతే అటాచ్ చేసేస్తున్నాను. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే చాలా సింపుల్‌గా చక్కగా 2 స్టెప్పుల రథాన్ని అయితే రెడీ చేసి సూర్యనారాయణ మూర్తికి రథాన్ని సమర్పించుకోవచ్చు. మరి ఇంక చివరగా ఆఖరణ నేను మీకు ఒక శ్లోకం చెప్తాను అన్నాను కదా! శ్లోకం ఏంటి అంటే సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్త జన్మ కృతం పాపం అంతుమే రథసప్తమి. ఈ శ్లోకం చెప్పుకుంటూ నెత్తి మీద ఒక జిల్లేడాకు, ఒక రేగిపండు పెట్టుకొని తలస్నానం చేయాలి. మేమైతే అలాగా 3 సార్లు రిపీట్ చేస్తాము. మరి మీ ఇళ్లల్లో మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.